ఇందాక అన్నారు మీ ఫ్రెండ్ ఐఆర్ఎస్ అని చెప్పి, అంటే ఐఆర్ఎస్ సర్టిఫికేషన్లో మిస్ అయిందని చెప్పి, సో ఆయన సహకారంతో మీరు ప్రిపరేషన్ జర్నీ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, సో స్టేట్ ఎగ్జామ్స్కి మీరు ప్రిపరేషన్ జర్నీ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? 22లో నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ ఉన్నప్పుడు 2022లో ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది ఫస్ట్. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టేట్లో కూడా జాబ్ ఉంది కదా, మనం కొట్టాలి కదా, స్టేట్లో అధికారి అవ్వాలి అనేది అలా డిసైడ్ అయిపోయి 2022 నుంచి స్టేట్కి ప్రిపేర్ అయ్యాను నేను. సో గ్రూప్ 1 రాశాను, అది మార్క్ టెస్టులు అవి రాసి మళ్ళీ గ్రూప్ 2 గ్రూప్ 3 అన్ని అప్లై చేసేసాను. బట్ గ్రూప్ 1 కొంచెంలో మిస్ అయింది, ఒక 20 మార్క్స్తో. నాకు 410 వచ్చాయి గ్రూప్ 1లో. గ్రూప్ 2లో 344 వచ్చాయి నాకు, ఇంకో 6 మార్క్స్ ఉంటే నేను సర్వీస్లో ఉండేటోడిని. సో గ్రూప్ 3 లక్కీలీ ఇది వచ్చింది, 265 మార్క్స్ వచ్చాయి. సో 1176 ర్యాంక్ వచ్చింది. అసిస్టెంట్ ఆడిటర్ పే అండ్ అకౌంట్స్లో నాకు అబిట్స్లో రావడం జరిగింది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో. సో చాలా మంది అంటారు, అంటే ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకునేటువంటి అభ్యర్థులు చాలా మంది అంటూ ఉంటారు, సో ప్రిపేర్ అవ్వడానికి సరైన బుక్స్ తీసుకోవడానికి మా దగ్గర సరైన ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడం, లేదంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్లలో ఫీజులు కట్టడానికి మా దగ్గర డబ్బులు లేకపోవడం అని చెప్పి చాలామంది చాలా విధాలుగా అంటూ ఉంటారు. సో మీరు సొంత ఇల్లు లేని పరిస్థితి నుంచి, ఒక పూట పని చేస్తే కానీ ఇంకో పూట గడవని పరిస్థితి నుంచి మీరు వచ్చి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగిగా మీరు సెలెక్ట్ అయినటువంటి పరిస్థితి. సో ఈ విషయానికి, అంటే ఆర్థిక పరిస్థితులు ప్రభుత్వ ఉద్యోగం చదవడానికి ఒక అడ్డు అనే దానికి మీరేమంటారు? అసలు నేను చెప్పాలంటే వేరే వాళ్ళు స్టార్టింగ్లో నాకు సూర్య గారు హెల్ప్ చేశారు, ఇప్పటికీ హెల్ప్ చేస్తున్నారు. బట్ నేను అశోక్ నగర్లో హాస్టల్లో ఉన్నప్పుడు వేరే అబ్బాయి టెస్ట్ సిరీస్ రాసి పడేసిన టెస్ట్ సిరీస్ని ఆయన చెత్తబుట్టలో పడిస్తే అవి తీసుకొని నేను చదివేటండి, ఎందుకంటే నా దగ్గర స్తోమత లేదు కొనుక్కోవడానికి. సో ఆర్థికంగా అసలే లేదు స్తోమత. 3000 రూపాయలు హాస్టల్కి కట్టేసి ఇంకా మిగతా బయట 100 రూపాయలతోనే మిగతా ఎక్స్పెండిచర్ చేసేటోడు నేను, జస్ట్ అంత లిమిటెడ్గా. సో వేరే వాళ్ళు రాసి పడేసిన టెస్ట్ సిరీస్ చూడడం కానీ, లేకపోతే ఫ్రీగా ఎక్కడైనా మాక్ టెస్ట్లో పెడతారు అవి రాయడం కానీ, అంతే తప్ప నేను కోచింగ్ తీసుకునేంత డబ్బులు స్థాయి నాకు లేదు. సో చాలామంది ఏసీ రూమ్లో స్టడీ హాల్లో చదువుతారు, లక్షల ఫీజు పెట్టి, కానీ వాళ్ళు కూడా క్రాక్ చేయరు, వెళ్ళిపోతారు ఎక్స్పెండిచర్ పెట్టి. బట్ నేను మాత్రం సాక్షి ఎడ్యుకేషన్లో ఒక డైలీ ఆర్టికల్స్ వస్తాయి, క్వశ్చన్స్ వస్తాయి, తెలంగాణ హిస్టరీ మీద, తెలంగాణ కల్చర్ అన్నిటి మీద వస్తాయి. అవి కట్ చేసుకొని న్యూస్ పేపర్లో ఇంత ఉన్నాయి నా దగ్గర ఇప్పటికీ, సాక్షి పేపర్లో, ఎడ్యుకేషన్ పేపర్లో. అవి చూసి అవి టిక్ చేసుకొని అందులో కూడా నేను చాలా ప్రిపేర్ అయ్యాను. ఆర్టికల్స్ కానీ అవి చిన్న క్వశ్చన్లు అవి చూశాను. మళ్ళీ వేరే వాళ్ళు రాసిన టెస్ట్ సిరీస్లు ఫ్రీగా వచ్చి మాక్ టెస్ట్లు ఎక్కడైతే ఉంటాయి, లేకపోతే వేరే వాళ్ళు కొనుక్కునే వికాస్ బుక్ స్టాల్లో వెళ్ళి వేరే వాళ్ళు కొనుక్కొని అవసరం లేదని పడేసి అవి చూసి నేను అవి తీసుకొని చదివాను తప్ప కోచింగ్ తీసుకొని ఏదో మనీ పెట్టి టెస్ట్ సిరీస్ ఎక్కడ రాయలేదు నేను.